తరచూ తన లాజిక్తో అభిమానులను మెస్మరైజ్ చేసి వారి చేత చప్పట్లు కొట్టించుకోవడంలో ఆరితేరిన ఆర్జీవి ఇప్పుడు ఉన్నట్టుండి వాటు మూవీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. వాటు సినిమాపై తనదైన శైలిలో ఓ చిన్నపాటి రివ్యూనిచ్చేశాడు. మూవీలో తాను గమనించిన కొన్ని కీ పాయింట్స్ మీద ఆర్జీవి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవి తాను వాటు సినిమా చూశానని చెప్పాడు. అయితే అందులో హృతిక్ రోషన్ తన ఇంట్రడక్షన్ సీన్లోనే కొందరు జపనీస్తో ఎందుకు ఫైట్ చేశాడనేది తనకు అర్థం కాలేదన్నారు. ఇదే అనుమానాన్ని ఆ మూవీకి సంబంధించిన ఓ ముఖ్య వ్యక్తిని అడిగితే అతడు షాకింగ్ ఆన్సర్ చెప్పాడంటూ ఆర్జీవి చెప్పుకొచ్చాడు. జపనీస్తో ఫైటింగ్ పెడితే కాస్త కొత్తగా ఉంటుందనే ఉద్దేశంతోనే హృతిక్ ఎంట్రీ సీన్లో అలా ప్లాన్ చేశామని సదరు వ్యక్తి చెప్పాడని, ఆ మాట విని తాను షాక్ అయ్యానని, నవ్వాలో ఏడవాలో కాసేపు అర్థం కాలేదని ఆర్జీవి బయటపెట్టాడు. స్పై యూనివర్స్ సినిమాలోని మన దేశపు సీక్రెట్ ఏజెంట్లు శత్రు దేశాల వారితో పోరాడతారని అందరూ అనుకుంటారని, కానీ ఈ మూవీలో మన మిత్రదేశమైన జపాన్ వాళ్ళతో ఫైట్ పెట్టారని గుర్తు చేశారు. ఇండియాకు జపాన్ ఎప్పుడు శత్రుదేశం అయిందో తనకు తెలియలేదన్నారు. ఈ లాజిక్ని మూవీ టీం ఎలా మిస్ అయిందో అంటూ సెటైర్ వేశారు. అంతేకాదు ఇలాంటి సీన్లు వాటులో చాలా ఉన్నాయని, అవే కనుక లేకుంటే ఈ సినిమా మరో రేంజ్కు వెళ్ళేదంటూ వాటు సినిమాపై రివ్యూ ఇచ్చేశాడు ఆర్జీవి.